శ్రీ మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ శారదా రామకృష్ణాభ్యాం నమః. సాధన రహస్యం 1. ప్రారంభం. ప్రియమైన శ్రోతలారా, నాకు బాల్యం నుండి వివాహం అనే మాట వింటే అసహ్యం కలిగేది. ఎందుచేతనో దేవుడు అంటే నా దృష్టిలో వివాహం కానివాడు. అందుచేతనే రాముడు, కృష్ణుడు, శివుడు మొదలైన వారు దేవతలు ఎట్లా అవుతారని సందేహం. కానీ నా సందేహాలను నివారణ చేయగలిగేవారేరి ప్రశ్న. అటువంటి సమయంలో 1944 డిసెంబర్లో భీమునిపట్నం ఆశ్రమంలో శ్రీ 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 అనుభవానంద స్వాముల వారి పరిచయం కలిగింది. అది భగవద్ అనుగ్రహం. నా ఈ ఆధ్యాత్మిక జీవితానికి అది తొలి మలుపు. శ్రీ స్వామీజీ పిల్లల్ని బాగా చేరదీయటం, వారిచే కోలాటం వేయించటం, పాటలు నేర్పటం, బీచ్లో ఆడించటం చేసేవారు. ఆ విధంగా శ్రీ స్వామీజీతో సన్నిహితత్వం ఏర్పడింది నాకు. శ్రీ స్వామీజీ ఎంత చక్కగా ఆడుకోగలరో, భాష్యాది గ్రంథాలని అంత చక్కగా బోధించగలరు. అదే వారి ప్రత్యేకత. ఎప్పుడూ సంతోషంగా ఉండటమే కానీ ముడుచుకొని ఉండటం వారికి చేత కాదేమో. శ్రీ స్వామీజీ చెప్పే పాఠాలని శ్రద్ధగా వినేదాన్ని. శ్రీ శారద, రామకృష్ణ, వివేకానంద మూర్తిత్రయాన్ని గూర్చి శ్రీ స్వామీజీ ద్వారా విన్నాను, చదివాను. ఆ మూర్తిత్రయం నా హృదయంలో నిలిచిపోయారు. శ్రీ రామకృష్ణదేవుని సాధన సర్వ సమన్వయం, శ్రీ శారదాదేవి త్యాగ ప్రేమలు, శ్రీ వివేకానందుని గంభీరత్వం నాలో ఏదో సంచలనం కలిగించాయి. అంతేకాక ప్రత్యక్షంగా నాకు కనిపిస్తున్న శ్రీ స్వామీజీ తపో సంపన్నులు, ప్రేమమూర్తులు, సర్వకళా కోవిదులు, సర్వ విద్యా విభూషితులు, బ్రహ్మచర్యం నుండి సన్యసించిన వారు. అదే నాకు పరమానందాన్ని కలిగించింది. శ్రీ స్వామీజీ సాంగత్యంలో నాకు ఇంకా సందేహాలు ఎక్కువ అయ్యాయి. అనేక మంది భజనలు చేస్తూ భక్తులమని, వేదాంత ప్రబోధాలు చేస్తూ జ్ఞానులమని చెప్పుకునే వారిని చూచాను. కానీ వారిలో ఆనందం కనిపించేది కాదు నాకు. భక్తులు, జ్ఞానులు సంతోషంగా ఉంటారు కదా, వీరిలో ఆనందం కనిపించదే. వీరికి లౌకిక వ్యవహారాలు తగ్గవేమి? భగవద్ దర్శనం పొందామంటారు కానీ తాపత్రయాలు తగ్గవేమి? సమాధుల్లో మునిగిపోతున్నామంటారు కానీ అహంకార మమకారాలు నశించవేమి? ఈర్ష్య, అసూయలు, కోపతాపాలు తగ్గవేమి? మరలా పెళ్ళి, పిల్లలు ఇవన్నీ సాగుతూనే ఉంటాయే, శాంతిగా కనిపించరేమి? ఇట్లా సందేహాలు కలిగేవి నాకు. శ్రీ రామకృష్ణ పరమహంస జీవితం చదివిన తరువాత ఎట్టి భావాలు కలిగేవి. శ్రీ శారదా, రామకృష్ణ, వివేకానందుల్ని ఆదర్శంగా ఉంచుకోవాలి, మంచి సన్యాసిగా జీవించాలి, శ్రీ స్వామీజీలాగా ఉండాలి అని భావించేదాన్ని. శ్రీ స్వామీజీ కొంతకాలం భీమునిపట్నంలో, కొంతకాలం బాపట్లలో, కొంతకాలం ఇతర చోట్ల ఉండేవారు. 1945 నుండి శ్రీ స్వామీజీకి ఉత్తరాలలో నా సందేహాల్ని తెలియజేస్తూ వ్రాస్తూ ఉండేదాన్ని. ఏదో ఆవేదనతో వ్రాసేదాన్ని. ఈ ప్రపంచం ఏమిటి? చావు పుట్టుకలు తప్పవా? తప్పించుకునే విధానం ఏమిటి? ఏ సాధన చేయాలి? ఎట్లా చేయాలి? మహాత్ములు ఎట్లా అనుసరించాలి? ఏ సాధన చేస్తే ప్రశాంతత కలుగుతుంది? ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉండే సాధన ఏది? ఈ పూజ, భజనలు చేసేవారు భక్తులేనా? అయితే మామూలు వ్యవహారాలలో మునిగి ఉంటారేమి? అసలు భక్తి అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? సన్యాసి కావాలంటే ఏ లక్షణాలు ఉండాలి అని శ్రీ స్వామీజీకి వ్రాస్తూ ఉండేదాన్ని. శ్రీ స్వామీజీ నా ఉత్తరాలని చూచి ఏం ఆలోచించారో, నాలో వారికి ఏ శక్తి కనిపించిందో, నా భావి జీవితం వారి మనోనేత్రానికి గోచరించిందేమో. ప్రేమ, వాత్సల్యాలను రంగరించి నా ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఉత్తరాలుగా వ్రాశారు. ఆ ఉత్తరాలు
వ్రాయటంలోనే వారికి సాధనలో గల పరిపూర్ణత్వం తెలుస్తున్నది. ఆయన సాక్షాత్ అనుభవ స్వరూపులే. ఆ విధంగా వ్రాసిన ఉత్తరాలు మార్పు చేయకుండా ఉన్నదున్నట్లుగానే సాధనా రహస్యం అనే పేరుతో అచ్చు అయింది. ఆ జవాబులు 1946లో జరిగాయి. నాటికే మాతాజీ అనే పేరు పెట్టారు నాకు. ఆ పేరుతోనే ఉత్తరాలు వ్రాశారు. తరువాత 1947 ఆగస్టులో శ్రీ స్వామీజీ సన్నిధి చేరుకున్నాను. వారి ఆశీర్వాద బలంతో, భగవద్ అనుగ్రహంతో. ఎంతమంది నాకు ఉత్తరాలు వ్రాసేవారు, కానీ నీ ఈ ఉత్తరాలు జవాబులు ప్రత్యేకం. తరువాత నీవు నా వద్దకు రావటం, ఆ ఉత్తరాలు పుస్తకంగా తయారు కావటం, అది సాధన రహస్యంగా అచ్చు కావటం, ఇదంతా శ్రీ రామకృష్ణ దేవుని సంకల్పం. శ్రీ రామకృష్ణుడు సాధనావతారం. అందుచేతనే సాధనా రహస్యం వచ్చింది. శ్రీ రామకృష్ణుడు సర్వ అనుభవమూర్తి. ఆ అనుభవాలను వెదజల్లడానికి శ్రీ అనుభవానంద గ్రంథమాల జన్మించింది. ఆయన పేరుతో ఏది పెట్టినా విజయమే సిద్ధిస్తుంది. శ్రీ గురుదేవుని ఆశీర్వాద ప్రభావం. అమ్మా అను శ్రీ స్వామీజీ మాటలు యథార్థములు. సర్వం శ్రీ రామకృష్ణార్పణమస్తు అనేదే వారి భావన. కర్తృత్వరహిత స్థితి వారిది. అదే సాధకులకు ఆదర్శం. నా ఈ జీవితాన్ని తీర్చిదిద్ది నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన ప్రేమమూర్తులైన శ్రీ స్వామీజీకి ఇవే నా సహస్ర ప్రణామములు. శ్రీ స్వాముల వారు అనుభవానందులు. వారు పొందినది అనుభవానందం. వారు మనకు ప్రసాదించినది కూడా అనుభవ సందేశమే. శ్రీ అనుభవానంద స్వామి జయంతి భీమునిపట్నం. మాతాజీ త్యాగేశానంద 26 అక్టోబర్ 1983. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.